ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. శెట్టిబలిజ సంఘీయులంతా ఐక్యంగా ఉండాలి. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపు. అపార్ నెంబర్ నమోదులో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు. క్లారిటీ ఇచ్చిన జిల్లా కలెక్టర్ షాన్ మొహాన్ సగిలి. ఎన్నికలు జరగని 6 గ్రామ పంచాయతీ దుస్థితిపై రాష్ట్ర అసెంబ్లీలో చర్చ. వివరాలను వెల్లడించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. కష్టించి పనిచేసే నాయకులను, కార్యకర్తలను తెలుగుదేశం గుర్తిస్తుంది. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఉద్ఘాటన. శెట్టిబలిజ సంఘీయులు అంతా ఐక్యంగా ఉంటే రాజకీయంగాను, సామాజికంగాను ఉన్నత శిఖరాలకు ఎదగలమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆకాంక్షించారు. కాకినాడ మెక్లారెన్స్ హైస్కూల్లో కాకినాడ జిల్లా శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. సంఘం గౌరవ అధ్యక్షులు చొల్లంగి వేణుగోపాల్ సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగాను, శాసనమండలి మాజీ ఉపాధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం విశిష్ట అతిథిగాను, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యబాబు దంపతులు, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ కడిలి ఈశ్వరి, శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్లు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, ఒంబి బాలాజీ, వైసీపీ నాయకులు పిల్లి సూర్యప్రకాష్, ఇతర రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. అదేవిధంగా శెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి ₹1 కోటి నిధులు సమకూర్చామని తెలిపారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యబాబు దంపతులు, శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, పలువురు శెట్టిబలిజ నాయకులు సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో శెట్టిబలిజ కార్తీక వన సమారాధన కమిటీ నాయకులు గుత్తుల శ్రీనివాస్, చొల్లంగి వీరబాబు, వాసంశెట్టి భీమరాజు, చైతన్య, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి శివరామకృష్ణ, పితాని వెంకటేశ్వరరావు, టేకుమూడి శ్రీనివాస్, పంపన బుజ్జి, దొడ్డి వీరేంద్ర, మేడిశెట్టి ఈశ్వరరావు, ఆంజనేయులు, కుడుపూడి వెంకటలక్ష్మి, రాయుడు దుర్గా, శ్రీను, అనసూరి వెంకట త్రినాథ్, అనసూరి విజయ్ కుమార్, అనసూరి రాజకుమారి పెద్ద సంఖ్యలో శెట్టిబలిజ సంఘీయులు పాల్గొన్నారు. ఈ రోజు దాని విధి విధానాలు ఏంటనేది ఆల్రెడీ కమిటీకి కొన్ని పేర్లు కూడా నేను రాసుకోవడం జరిగింది. మరి ఈ రోజు నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నేను డైరెక్ట్ గా ఈ కులం విషయాలు మానిటరింగ్ చేయలేను, అన్ని విషయాల్లోని నేను ఉండలేను. కాబట్టి ప్రతి ఏరియా నుంచి 2-3 తీసుకుని అందులో సభ్యుల కింద చేసి ఆ ₹1 కోటి చెక్ పవర్తో సైతం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అది దాని విధి విధానాలన్నీ కూడా రాబోయే 24వ తారీఖు వనభోజనాల్లో నేను ప్రకటిస్తాను. అదేవిధంగా ఇక్కడ చాలా సమస్యలు వెంటనే వస్తా ఉన్నాయి. అన్ని సమస్యలకి నేనున్నానని నేను అన్న కానీ ముఖ్యంగా విద్య, ఆరోగ్యం. కాబట్టి మీ పిల్లలు ఎవరన్నా మీరు చదివించలేని పరిస్థితుల్లో ఉంటే నేను చదివిస్తాను ఆ డబ్బుతో అని చెప్పి సగౌరవంగా చెప్తా ఉన్నాను. అలాగే మీకు ఆరోగ్య విషయంలో ఆల్రెడీ కాకినాడ PRO ఉన్నారు కాబట్టి మీకు కాకినాడ దగ్గరే కాబట్టి ఓ PROని పెట్టాను. మీ ఏదన్నా ఆరోగ్యశ్రీలో లేనివి ఏమన్నా అనారోగ్యం పాలైతే
దానికి 2 లక్షలైనా 3 లక్షలైనా అన్నీ నేను ఇస్తానని చెప్పలేను, కానీ అంతానే కనీసం మీరు అనుకున్న 3 లక్షలు కాకుండా 1 లక్షకే అయ్యేలాగా చూసే ప్రయత్నం పూర్తిగా నేను చేస్తానని చెప్పి మాటిస్తా ఉన్నాను. సంఘం పిలుపునిస్తే తెలుగుదేశం, వైఎస్ఆర్, బీజేపీ, జనసేన ఇంకా కాంగ్రెస్ అందరూ కూడా ఒకే వేదిక మీద టిక్కించి కూర్చున్నారు. అది సంఘం యొక్క గొప్పతనం. ఎవరు నచ్చినటువంటి రాజకీయ పార్టీల వారు సంవత్సరానికి ఒక్కసారి చల్లంగా వేణుగోపాల్ గారు మీరంతా కూడా ముందుకొచ్చి ఒక పిలుపునిస్తారు. మీరు ఏ రాజకీయాల్లో ఉన్నా ఒక వేదిక మీదకి రావాల్సింది, తీసుకువచ్చే సత్తా ఒక్క సంఘానికే ఉందని ఈ సందర్భంగా మరొక్కసారి నేను మనవి చేసుకుంటా ఉన్నాను. నేను నిజం చెప్పాలంటే చాలా కాలాతీతమైంది. మాట్లాడాలన్నా నేను కూడా డయాబెటిక్ పేషెంట్లు ఇంకా ఆకలి కూడా వేస్తుంది వాస్తవం. మరి వేదిక మీద ఉన్నటువంటి వారు తిన్నారో పిల్లలేదో నాకు తెలియదు, కానీ చాలా కాలాతీతమైంది. కాబట్టి ఉపన్యాసం జోలికి పోకుండా సంఘం గురించి 2 విషయాలు చెప్పి సెలవు తీసుకుంటారని సహకరించవలసిందిగా మీ అందరినీ కూడా మొట్టమొదటిగా కార్పొరేషన్ డైరెక్టర్ గా అలాగే ఈ పోస్టు నాకు ఇచ్చినందుకు వీటికి అంకితం చేస్తాను. మీకు ఎప్పుడు ఏ రకమైన ఇబ్బంది ఉన్నా సరే నా వరకు నేను ఏమి చేయలేదు, ఆ విధంగా మీ అందరికీ సహాయపడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జాబ్ మరీ ఎందుకంటే మనందరూ ఐకమత్యంగా ఉన్నామని, బాగా చదువుకోవాలని, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలని, అలాగే అందరూ ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ కాకినాడ జిల్లాలో విద్యార్థుల అపార్ నంబర్ నమోదు ప్రక్రియలో విద్యార్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విద్యార్థి వివరాలు, జనన ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, అపార్ నంబర్ అంశాలలో ఒకేలా ఉండాలని, బర్త్ సర్టిఫికెట్ లేని వారికి వారం రోజుల్లోపు సర్టిఫికెట్లు జారీ చేసేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఇటీవల అపార్ నంబర్ నమోదు ప్రక్రియపై మార్గదర్శకాలను స్వయంగా ప్రకటించారు. విద్యాపరంగా ప్రభుత్వం అమలు పరిచే కార్యక్రమాల ప్రయోజనం కోసం 12వ తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి అపార్ నంబర్ తప్పనిసరిగా పొందాల్సి ఉందని ఆయన వివరించారు. చిన్నపిల్లలకి అంటే వాళ్ళ కంప్లీట్ ఎడ్యుకేషన్ సంబంధించి ప్రతి ఒక్కటి మానిటర్ చేయడం కోసం ఈ అపార్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఇది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ ఇది. సో ఈ అపార్ దాంట్లో 2-3 ఇష్యూస్ నడుస్తున్నాయి. ఒకటి ఏంటంటే, ఇఫ్ యూ అండర్స్టాండ్, ఇప్పుడు నేనే ఉన్నాను, బర్త్ సర్టిఫికేట్ లేకుండా ఆధార్ తీసుకోవచ్చు. ఎందుకు? నాకు ఏదైనా టీసీ ఉన్నా, టీసీ పెట్టినా ఆధార్ ఇస్తున్నారు. ఆధార్లో ఒక పేరు ఉంటుంది, నా బర్త్ సర్టిఫికేట్లో ఒక పేరు ఉంటుంది, ఒక బర్త్ సర్టిఫికేట్ ఉన్నా కూడా టీసీలో ఒక పేరు ఉంటుంది, ఈరోజు నా స్కూల్ రికార్డ్స్లో ఇంకొక పేరు ఉంటుంది. ఇలా రకరకాల పేర్లు ఉంటాయి. ఇప్పుడు షణ్మోహన్ సైగిల్ అంటే నేను సైలి షణ్మోహన్ అని ఒక చోట రాసుంటాను, మోహన్ షాన్ సైగిల్ అని ఒక చోట రాసుంటాను. ఇలా రకరకాలుగా ఉంటాయి. సో ఆధార్లో ఎలాగైతే ఒక వ్యక్తి పేరు ఫిక్స్ చేసి, ఆ వ్యక్తికి డేట్ ఆఫ్ బర్త్ ఫిక్స్ చేసి, ఆ వ్యక్తికి అంటూ ఒక ఐడి ఎలా ఇచ్చారో, అలాగే ఒక పిల్లవాడికి, బాబు నువ్వు ఇప్పటివరకు ఏం చేసావో పక్కన పెట్టేసి, ఇక నుంచి నీ పేరు ఇది, ఈ పేరు ఇలానే వాడతాం ఎడ్యుకేషన్లో, దీనికి ఐడి, అపార్ ఐడి ఇలానే ఇస్తాము, దీనికి సంబంధించి ప్రాతిపదిక బర్త్ సర్టిఫికేట్ అని
మనకు ఒక గైడ్ లైన్ ఇచ్చి దాన్ని మనం చేయించుకోవడం జరుగుతుంది. ఈ రోజు నాటికి 70% చేయగలిగాం మన డిస్ట్రిక్ట్లో. 70% ఎందుకు చేయగలిగాము? ఎవరికైతే బర్త్ సర్టిఫికేట్ రెడీగా ఉన్నాయో, ఎవరికైతే ఆధార్ నెంబర్ రెడీగా ఉన్నాయో, ఆధార్లో పేర్లు అన్ని మ్యాచ్ అయినాయి, అది క్విక్గా చేయగలిగాం. కాకినాడ రూరల్ మండలంలోని ఎన్నికలు జరిగిన 6 గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు లేక కనీసం పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితి నెలకొనడంతో ఈ విషయాన్ని అసెంబ్లీలో చర్చించడం జరిగిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ గుడారిగుంటలో గల రూరల్ ఎమ్మెల్యే నానాజీ నివాసంలో రమణయ్యపేట గ్రామ మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, మాజీ వార్డు సభ్యులు కేపీవి బాలాజీ, గ్రామ పెద్దలు, వాకర్స్ క్లబ్ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే పంతం నానాజీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్లు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పితాని రాము, సతీష్, అడబాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ద్వంద్వ వైఖరి అన్నది కాదు, ప్రజలకు విలీనం గొప్పది, బాగుంటుంది, విలీనం చేస్తే అంటే అది ప్రజా నిర్ణయం. లేదా పంచాయతీలుగానే ఉండాలనుకుంటే అది ప్రజా నిర్ణయం అవుతుంది. మాకు కావాల్సింది ఏంటంటే ముందు డబ్బు రావాలి. 15th ఫైనాన్స్ డబ్బు అది బేసిక్ రావట్లేదు, ఇతర ఫండ్స్ కూడా ఏ రావట్లేదు. ఇందులో ఏ రోజు కలుస్తుందో తెలియదు, ఏ రోజు కలదో తెలియదు. ఎన్నికలు అవుతుంది. ఒక స్థానికంగా భరోసా ఇవ్వడానికి ఒక సర్పంచ్, ఒక వార్డు మెంబరు, ఒక ఎంపీటీసీ, ఎవరో ఒక స్థానికంగా భరోసా ఇవ్వడానికి ఒక మనిషి లేడు. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వీటికి ఎలక్షన్లు అవసరం. ఎవరు దీని మీద ద్వంద్వైఖరి మాట్లాడినా పెద్దలు వారికి కూడా అదే రిక్వెస్ట్ చేస్తాను. మీరు కూడా అనేక కార్యక్రమాల్లో అనేక సార్లు అనేక ఉద్యమాలు చేశారు. మీకు మేము ఎప్పుడు మద్దతు ప్రకటించాం. ఇది ప్రజలను మీరు ఎక్కడ కాకినాడలో కూర్చుని ఇక్కడ ఉన్న ప్రజల బాధ మీకు తెలియజేయడం మాట్లాడుతున్నారని నేను అనుకుంటున్నాను. మీరు కొంచెం దయచేసి వాపసు తీసుకుంటున్నాను. లేదు. అదేవిధంగా ఈ ఎన్నికలు జరిగిన కారణం చేత మరి ఆర్థిక సంఘ నిధులు 15వ ఆర్థిక సంఘ నిధులు రావడం లేదు. అదేవిధంగా స్టాంప్ డ్యూటీ అని కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధులు కూడా మనకి పంచాయతీలు రావడం లేదు. దీనివల్ల వేళ పారిశుద్ధ్య కార్మికులకి 6 నెలల మట్టి జీతాలు ఇవ్వలేని పరిస్థితి 6 గ్రామాల్లో ఉంది. ఇవన్నీ కూడా మేజర్ పంచాయతీలు, చిన్న పంచాయతీలు కూడా కాదు. కానీ మాకన్నా చిన్న పంచాయతీ పెట్టడం ఎంచేదంటే చుట్టుపక్కల తిమ్మాపురం సర్పంచ్ అన్నింటిలో కూడా అన్ని నిధులు వస్తున్నాయి. కానీ ఈ యొక్క మేజర్ పంచాయతీ మట్టికి ఎటువంటి నిధులు రాకుండా నిర్వీర్యం అయిపోయాయి. కాబట్టి మరి నానాజీ గారు మా గ్రామ ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియపరుస్తున్నారు. అదే దోసపూడి రామరాజు గారు కూడా ఆయన కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. పంచాయతీ ఎన్నికలు కానీ కాకినాడ కార్పొరేట్ ఎన్నికలు జరిగింది, ఏదో జరపమనేసి చెప్పడం జరిగింది. మరి వేళ వారు అలా ద్వంద్వ వైఖరి అనేసి ఎమ్మెల్యే మాట్లాడిన సభ్యులు అదే వారు కూడా సానుకూలంగా స్పందించి ఒక గ్రామాలన్నింటికి ఎన్నికలు జరగడం. అదేవిధంగా నిధులు ముఖ్యంగా మనకు ఎన్నికలు ఎలా ఉన్నా ముందు నిధులు కావాలి మాకు. ఎందుకంటే వేళ అభివృద్ధి పని అంతా స్తంభించిపోయింది. కాబట్టి మరి నానాజీ గారి కృషి వల్ల మరి పవన్ కళ్యాణ్ కృషి తీసుకెళ్లి నిధులు వచ్చే విధానం చేస్తారని తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పదవుల రూపంలో గుర్తింపు తప్పకుండా లభిస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ గా పిఠాపురం మండలం పి తిమ్మాపురానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ జెడ్పీటీసీ బర్లా అప్పారావును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బర్లా అప్పారావును ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. కుటుంబాలతో సహా పనిచేస్తున్న నాయకులు మన నియోజకవర్గంలో ఉన్నారు. వీరందరి పేర్లు కూడా పార్టీ ఆదేశాల మేరకు పంపించడం జరిగింది. పార్టీ కూడా అక్కడ సీనియారిటీ కొన్ని నామ్స్ పెట్టుకుని దాని ప్రకారం సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. మొదటగా వెలమ కార్పొరేషన్లో మన సీనియర్ నాయకులు జెడ్పీటీసీ ఎక్స్ బర్లప్పారావు గారికి డైరెక్టర్గా ఇవ్వడం, నియోజకవర్గంలో కార్యకర్తలను గుర్తించి ప్రక్రియ స్టార్ట్ అయింది. మొదటగా బర్లప్పారావుతో అని చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచి. ఏది ఏమైనా ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారికి, యువనాయకుడు లోకేష్కి మనం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి నిరంతరం కష్టపడాలని, ఇంకా బలీయంగా పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ ఉండాలని, అందరం ఒకే కుటుంబంలాగా కష్టాల్లో ఉనండి, అదేవిధంగా సుఖాల్లో ఉనండి, కలిసికట్టుగా ముందుకు సాగాలని. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నా. మరి ఈ విధంగా నన్ను మీరందరూ కూడా ఒక అన్నయ్య, ఒక తమ్ముళ్ళ గౌరవించి ముందుకు తీసుకెళ్ళడం వల్లే నాకు ఈ స్థానం కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు కూడా పిఠాపురం అంటే ప్రత్యేకమైన అభిమానం. ఇక్కడ ఉన్న కేడర్ కానీ, చేసి సర్వీస్ కానీ, పార్టీ పటిష్టత కానీ, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా సరే
ఏ ఒక్క నాయకుడు కూడా పార్టీని వదలకుండా అంటిపెట్టుకుని ఉన్న విధానాన్ని కానీ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను నాతో చాలాసార్లు మరి అన్నం కూడా జరిగిందని తెలియజేస్తూ ఈ సందర్భంగా బర్లప్పారావు వారికి నియోజకవర్గంలో ఉన్న ముఖ్యులందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తాను. కాకినాడ నగరంలో అర్ధరాత్రి వేళ రోడ్లపై పని లేకుండా సంచరించే వాళ్లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల నుండి 5 గంటల వరకు కాకినాడ నగరంలోని ముఖ్య కూడలైన సర్పవరం, భానుగుడి, మెయిన్ రోడ్, బాలాజీ చెరువు సెంటర్, జగన్నాథపురం వంతెన, జెడ్పీ సెంటర్ ప్రాంతాలలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు డీఎస్పీ రఘువీర్ విష్ణు పర్యవేక్షణలో సీఐలు ఈ తనిఖీలను నిర్వహించి డ్రంక్ అండ్ డ్రైవ్ సరైన ఆధారాలు లేకుండా రోడ్డుపై వాహనాలతో తిరుగుతున్న వారిని గుర్తించి వారిని ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రఘువీర్ విష్ణు మాట్లాడుతూ కాకినాడ నగరంలో అర్ధరాత్రి 2 గంటల నుండి తెల్లవారుజాము 5 గంటల వరకు ఎటువంటి ఆర్టీసీ బస్సులు గానీ రైళ్లు గానీ లేకపోవడంతో పని లేకుండా రోడ్డులపై తిరుగుతున్న వారిని పోలీసులు గుర్తించడం జరిగిందని 15 కేసులను నమోదు చేయడం జరిగిందని డీఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా స్టేషన్లకు చెందిన సీఐలు పాల్గొన్నారు. నగరంలో వెహికల్ చెకింగ్, డ్రింక్ డ్రైవ్ వీటి మీద ప్రత్యేకమైన దృష్టిని పెట్టి ఒకవైపు బీట్లు నేరాలు జరగకుండా చూడడానికి, అట్ ది సేమ్ టైం మాకు టౌన్లో రాత్రి 2 నుంచి 5 వరకు ఖచ్చితంగా ఎలాంటి మూమెంట్ ఉండకూడదనేసి మా యొక్క అంటే ఆ విధంగా చేయడం వల్ల కొద్దిగా నేరాలు జరగకుండా ఉంటాయని చెప్పేసి మాకు ఒక వ్యూహంతో చేస్తున్నాము. ఎందుకంటే 5 o'clock తర్వాత మళ్ళీ రెగ్యులర్ ట్రాఫిక్ వస్తున్నారు. రాత్రి ఎట్లాగూ మన దగ్గర ఆర్టీసీ బస్ స్టాండ్లో బస్సులు వచ్చేటివి లేవు, వెళ్ళేటివి కూడా లేవు. అట్ ది సేమ్ టైం ట్రైన్స్ కూడా ఏం లేవు. ఏమున్నా ఎమర్జెన్సీ కోసం ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళే పని అయితే వాళ్ళని ఖచ్చితంగా అలౌ చేస్తాము. వాళ్ళకి ఎలాంటి అబ్జెక్షన్ కానీ అభ్యంతరాలు కానీ పెట్టము. ఎందుకంటే వాళ్ళు హెల్త్ ఇంపార్టెంట్, పబ్లిక్ ఎమర్జెన్సీ ఖచ్చితంగా అలౌ చేస్తాము. అది కాకుండా అనవసరంగా సెకండ్ షో వదిలేసిన తర్వాత కూడా ఇంకా ఏదైనా బర్త్డే చేసుకోవాలనో లేకపోతే రోడ్ల మీద ఊరికే పని పాట లేకుండా తిరగాలని వస్తే మటుకు ఖచ్చితంగా వాళ్ళందరి మీద టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కేసు పెట్టడం జరుగుతుంది. తాగిన వస్తే ఖచ్చితంగా డ్రింక్ డే మీద ఒక కేసు పెట్టడం జరుగుతుంది. ఈరోజు అలా డ్రైవ్ చేయడం వల్ల దాదాపుగా ఒక 15 కేసులు దొరికినాయి మాకు. సో ఇలాగా ప్రతి వారానికి ఒకసారి చేస్తాము. దానివల్ల టౌన్ మొత్తం కంట్రోల్కి రావాలని మా ప్రయత్నం. క్యాన్సర్ వ్యాధితో మరణించిన సహచర విద్యార్థి పేరిట శ్రావణి సేవా సమితి జేఎన్టీకే ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను కాలేజ్ విద్యార్థులు, అలుమిని సభ్యులు ప్రోత్సహించాలని డీఎస్పీ ఉదయ్ పావని పిలుపునిచ్చారు. కాకినాడ టౌన్ హాల్ బ్యాంకెట్ హాల్లో శ్రావణి సేవా సమితి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి సేవా సమితి కోఆర్డినేటర్ కళ్యాణ్ అధ్యక్షత వహించగా డీఎస్పీ ఉదయ్ పావని ముఖ్య అతిథిగాను, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ దినేష్ యాదవ్ విశిష్ట అతిథిగాను, శ్రీ యువసేన చైర్మన్ బొల్లం సతీష్ కుమార్, మొబైల్ వరల్డ్ బాబులు గౌరవ అతిథులుగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జేఎన్టీయూకే విద్యార్థులు పాల్గొని స్వచ్ఛంద రక్తదానం చేశారు. సందర్భంగా ముఖ్య అతిథి ఉదయ్ పావని శ్రావణి సేవా సమితి చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఆ క్యాంప్కి హాల్ నా మొబైల్లో బాగుందని ఏర్పాటు చేశారు. మన జేఎన్టీ స్టూడెంట్ పెట్టాలంటే ఈరోజు 4th ఇయర్ క్యాంప్, ఈ 4th క్యాంప్ నాకు కళ్యాణ్ పరిచయం తర్వాత జేఎన్టీ సేవా సంస్థ తరఫు పెట్టే శ్రావణి సేవా సంస్థ 4th క్యాంప్, ఈ 4th క్యాంప్. కానీ ఏంటంటే ఫస్ట్ 3 క్యాంప్లో కూడా ఎక్కువ టైం తీసుకున్నారు. అంటే క్యాంప్ సక్సెస్ఫుల్గా అవ్వడానికి కానీ స్టూడెంట్స్ కానీ డోనర్స్ కానీ ఎక్కువ మంది రావడానికి ఫస్ట్ 3 క్యాంప్స్కి అవకాశం ఉంది. కానీ క్యాంప్కి చాలా తక్కువ టైం ఉంది. 1 week బ్యాక్ అనుకున్నాడు కళ్యాణ్. అంటే నేను అన్నాను, కళ్యాణ్ అంత చాలా తక్కువ టైం ఉంది కదా, ఇంత తక్కువ టైంలో చేస్తే ఇబ్బంది పడతాం కదా అంటే, లేదనే మాతో కలిసి చదువుకున్న మా క్లాస్మేట్ ఇప్పుడు నా డిఎస్పీ అయ్యాడు. తన ట్రైనింగ్ కూడా అయిపోయింది. ఒక 2 monthsలో వైద్యంలో ఛార్జ్ తీసుకుంటానన్నా. తనకు ఖాళీ ఉండదు, కానీ తను రావాలంటే ఈ టైమే కుదురుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీకే పెట్టాలి. ఒక మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేసాము. సో ఇప్పటి వరకు ఇది చాలా సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఇది 4th బ్లడ్ క్యాంప్. ఇప్పుడు కూడా ఒక 100 members స్టూడెంట్స్ వచ్చారు జేఎన్టీయూకే నుంచి. సో ఈ శ్రావణి సేవా సమితిని స్టార్ట్ చేసినప్పుడు స్టూడెంట్స్ కానీ కళ్యాణ్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నందుకు కానీ కళ్యాణ్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా ఇది అంటే స్టూడెంట్స్ లోపలికి ఇంకా అవుట్ రీచ్ వెళ్ళాలని, వాళ్ళు దీన్ని ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి. ఇలాంటి ఈవెంట్స్ ఏమైనా పెడితే యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా ఈ ఇయర్ కొత్తగా స్టార్ట్ చేసింది ఏంటంటే కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ అని
ఆల్రెడీ జేఎన్టీయూకే ఆల్రెడీ చాలా చాలా ఫీల్డ్స్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు వస్తున్న జూనియర్స్కి వాళ్ళకి ఏమన్నా కెరీర్లో ఎటువైపు వెళ్ళాలి, ఎలా చదువుకోవాలి, లేకపోతే ఎలా ప్రిపేర్ అవ్వాలి, అటువంటి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వీఆర్ దేర్ టు హెల్ప్ దెమ్. ప్రతి ఫీల్డ్లో కూడా ఎవరో ఒకరు ఉన్నారు, ఏదో ఒక పొజిషన్లో. సో ఈ ఇయర్ అది స్టార్ట్ చేశారు. సో స్టూడెంట్స్ అందరూ ఆ ఇనిషియేటివ్ని యూజ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. లయన్స్ క్లబ్ సంకల్ప్ చేపట్టిన వినూత్న సామాజిక సేవా కార్యక్రమాలు లయన్స్ డిస్ట్రిక్ట్ లో ఇతర క్లబ్లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురంలో గల సామా పబ్లిక్ స్కూల్లో లయన్స్ క్లబ్ రీజియన్ 1 జోన్ సోషల్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. లయన్స్ క్లబ్ సంకల్ప్ హోస్ట్ చేసిన జోన్ సోషల్ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజియన్ 1, జోన్ 2 పరిధిలో గల అన్ని లయన్స్ క్లబ్ల సభ్యులు పాల్గొన్నారు. జోన్ చైర్పర్సన్ సామా రాజేశ్వరి రమేష్ దంపతుల ఆధ్వర్యంలో జరిగిన జోన్ సోషల్లో లయన్స్ క్లబ్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్, మంగాదేవి దంపతులు, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి జోన్ సోషల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అతిథులు ఈవీవి ఈశ్వర్ కుమార్, డాక్టర్ బాదం బాలకృష్ణ, ముంజులూరి విశ్వేశ్వరరావు, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 1 వజ్రపు కోటేశ్వరరావు, రీజియన్ సభ్యురాలు వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 2 చిట్నీడి శ్రీనివాస్, రీజియన్ చైర్పర్సన్ పున్నమరాజు రాజీ, జోన్ చైర్మన్ డాక్టర్ గరికెపర్తి నవశివాయలను జెడ్సీ సామా రాజేశ్వరి సాలువా కప్పి జ్ఞాపికలను బహుకరించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన మహిళలకు చాక్లెట్ మేకింగ్ పై డాక్టర్ నిరూప, డిజైనింగ్ మెహందీపై మృదుల, భార్గవీలు, ఫేషియల్ మేకప్ పై చాంప్స్ బ్యూటీ పార్లర్ అధినేత్రి కృష్ణకుమారిలు వర్క్షాప్ నిర్వహించి మహిళలకు శిక్షణను అందించారు. వర్క్షాప్లను అతిథులు ఈశ్వర్ కుమార్, మంగాదేవిలు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జోన్ చైర్పర్సన్ సామా రాజేశ్వరి, ఆర్సీ పున్నమరాజు రాజీ, లయన్స్ క్లబ్ సంకల్ప్ ప్రెసిడెంట్ లక్ష్మీ లావణ్య, లయన్స్ క్లబ్ ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్ మెట్ట రాధా సరస్వతి మాట్లాడుతూ జోన్ సోషల్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. సర్వీస్ కార్యక్రమంలో భాగంగా కార్ ట్రెజర్ హంట్ ఫండ్ రైజింగ్ కార్యక్రమం ద్వారా సేకరించిన నిధులు ₹1,00,000తో రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ చిన్నారులకు బెడ్స్, ఫ్యాన్స్, బీరువాలు, ఫ్రిడ్జ్లు, విద్యార్థులకు బ్యాగ్స్, డ్రెస్లను అతిథులు లయన్స్ గవర్నర్ ఈశ్వర్ కుమార్, డాక్టర్ బాలకృష్ణ, కోటేశ్వరరావు, శ్రీనివాస్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అదేవిధంగా ఇంజనీరింగ్ విద్యార్థికి ₹12,000 స్కాలర్షిప్ ను అందించారు. అనంతరం మహిళలకు గేమ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సంకల్ప్ సెక్రటరీ సువర్చల, ట్రెజరర్ రత్నమాలతి, సభ్యులు మమతా గుప్తా, జుబేదా ఖాన్, దురాని, దేవి, డాక్టర్ కీర్తి, పెద్ద సంఖ్యలో సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. మేమందరం ఏమనుకున్నామంటే ఒక్కసారి ఏదో టైంలో వచ్చేద్దాం, పర్టికులర్ మీటింగ్ టైం ఎవరు ఉండకూడదు. అలాగే రీజనల్ కాన్ఫరెన్స్ కూడా గవర్నర్ గారు రాకుండా వైస్ గవర్నర్ పంపుతారు అబ్జర్వర్స్ కింద. ఇది మన జిల్లా యొక్క సాంప్రదాయం. మేము అందుకనే ఎప్పుడైనా జోన్ చైర్మన్ ఎవరైనా పిలిస్తే జోన్ చైర్పర్సన్స్ లంచ్ టైంకి వెళ్తుంటాం. ఇది భిన్నంగా మా నాన్నగారితో వాళ్ళకి తిరిగి ఉంది కాబట్టి నేను మళ్ళీ కార్యక్రమం చేసి వచ్చింది మళ్ళీ వెళ్ళిపోవాలి. అలాగే అందరూ కూడా వేరే వేరే కార్యక్రమాలను అందరికీ ఈ టైంకి రావడం జరిగింది. మరి ఒకసారి మీ అందరికీ అభినందన తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు మేము వస్తే కొద్దిగా ఇంకా అవకాశాలు ఇచ్చినట్టు ఉంటుందని రావడం జరిగింది. అందరికీ జోన్ సోషల్ అంటే సోషల్గా మూవ్ అవ్వాలని ఈ జోన్లో వాళ్ళందరూ ఈరోజు మంచి సర్వీస్తో పాటు కొంచెం లెర్నింగ్ క్లాసెస్ కూడా పెట్టారు. మీరు ఇక్కడ అన్నీ నేర్చుకుని ఇంటికెళ్ళి ప్రయోగాలు చేసి వాళ్ళందరూ మీ హస్బెండ్స్ ఎక్స్పీరియన్స్ ఏంటో షేర్ చేసుకుంటే మీ సామారాజీ గారు సంతోషిస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మేము ఎయిడ్స్ కిడ్స్ అందరికీ కూడా ఒక పెద్ద చారిటీ నిర్వహించాము. దీనిలో మేమందరం మా సంకల్ప మెంబర్స్ అందరి సహకారంతో బీరువాలు, మంచాలు, ఫ్రిడ్జ్లు, కిరాణా, స్కూల్ బ్యాగ్స్, స్కూల్ పిల్లలందరికీ బట్టలు, మంచాలు ఇవన్నీ కూడా ఎయిడ్స్ కిడ్స్ అందరికీ కూడా డొనేట్ చేయడం జరిగింది. లయనిజంలో వచ్చాక అంటే ఈ జోన్ సోషల్లో ఎంటర్టైన్మెంట్, అలాగే సర్వీస్ కార్యక్రమాలు, అలాగే అందరికీ ఉపయోగపడే వర్క్షాప్స్ అన్నిటినీ కలగలిపి ఈరోజు జోన్ సోషల్ని చాలా నిర్విఘ్నంగా, నిరాటంకంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఉసిరి మొక్కకి, తులసి మొక్కకి పూజ చేయడం దగ్గర నుంచి అన్నీ కూడా చాలా చక్కగా ఒక ప్లానింగ్గా నిర్వహించడం జరిగిందండి. ఈ సందర్భంగా నేను సామా రాజేశ్వరి గారిని అభినందిస్తున్నాను. అలాగే మాకు ప్రతి కార్యక్రమంలో కూడా మా సంకల్ప్కి ఎవరో ఒక కొత్త మెంబర్ రావడం, మా యాక్టివిటీస్ని చూసి కొత్త మెంబర్స్ రావడం కూడా మాకు ఆనవాయితీగా జరిగిపోయిందండి. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో మాకు ఒక కొత్త మెంబర్ జాయిన్ అయ్యారండి. అలాగే మేము ఈ రీసెంట్గా చేసిన ఫండ్ రైజింగ్ యాక్టివిటీ ద్వారా కూడా ఈరోజు మేము రెయిన్బో చిల్డ్రన్కి వాళ్ళకి కావాల్సిన అడిగిన అన్నీ కూడా ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా మా ప్రెసిడెంట్ లక్ష్మీ లావణ్యని అభినందిస్తున్నాను. ఫీజు ప్రెషర్ తోటి హాస్పిటలైజ్డ్ అయ్యాడు. పేరెంట్స్ ఫాదర్ లేరు. సో అతని సిచ్యువేషన్ ఇలా ఉంది. తన IAS కి సెలెక్ట్ అయ్యి మంచి పొజిషన్ లో స్కాలర్షిప్స్ మీద చదువుతున్నాడు. బట్ ఏదైతే గవర్నమెంట్ ప్రామిస్ చేసిందో అది లాస్ట్ ఇయర్ వాళ్ళు ఫుల్ఫిల్ చేయకపోవడం వల్ల తనకి ఇబ్బంది అయింది. సో ఈ రోజు మా సంకల్ప్ మెంబర్స్ అందరూ కూడా తనకి ఒక 10,000 ఈ రోజు స్కాలర్షిప్ ఇచ్చారు. మునుపు ఒక వారం రోజుల క్రితం ఒక 10,000 స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఈ సందర్భంగా ఆ సర్వీస్ యాక్టివిటీ కూడా మేము చేసుకున్నాము. దీనికి కూడా నేను అందరికీ మా మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సర్వీస్ లో మనం డొనేట్ చేయగలనా, లేకపోతే LCF డొనేట్ చేయగలనా, అది అద్భుతంగా మనకి ఈ మధ్య కాలంలోనే విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయి. LCF లయన్స్ నుంచి వాళ్ళు $10 లక్షలు ఇచ్చారండి. మొన్న వేనాడులో వచ్చినప్పుడు వాళ్ళు అలాగే డబ్బులు ఇవ్వటం జరిగింది. ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి మనం మన ప్రాంతంలో పెట్టి రీకన్స్ట్రక్షన్ ఏదైతే ఫ్లడ్స్ వల్ల ఎఫెక్ట్ అయిందో దాన్ని చేయడం జరుగుతుంది. ఇలాగా లైన్ మెంబర్స్, మిత్రులు, ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళందరూ కూడా కొద్దిగా మీకు చేతనంత ఒక 10 రూపాయల నుంచి 50 రూపాయలు పక్కవారికి మనం సహాయం చేయగలిగితే అంతకన్నా సేవ ఇంకొకటి లేదు. మానవ సేవే మాధవ సేవ. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. నిరుపేదల కుటుంబాలకు తోడుగా ఉండాలనే ఉద్దేశ్యంతో నా తోటి మిత్రులు, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆసరా స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని అలీం పేర్కొన్నారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం వేళంగి శివారు చిరంజీవి కాలనీలో 2 నిరుపేద కుటుంబాలైనటువంటి జగన్నాథం, సంతోషి మరియు వనపర్తి మళ్లీ కుటుంబ సభ్యులకు ఆసరా స్వచ్ఛంద సంస్థ ద్వారా 2 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులను మండల విద్యాశాఖ అధికారి కృష్ణవేణి చేతుల మీదుగా ఆసరా స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి ఆ సంస్థ ద్వారా నిత్యావసర వస్తువులను వారి కుటుంబ సభ్యులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా MEO కృష్ణవేణి మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ఆసరా స్వచ్ఛంద సంస్థ ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఆసరా స్వచ్ఛంద సంస్థ సభ్యులు అలీం, వలీ భాష, సునంద, ఇమ్రాన్, సుబ్రహ్మణ్యం, దుర్గాదేవి, ప్రసాద్, సందాని తదితరులు పాల్గొన్నారు. మరి ఇక్కడ వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా దయనీయమైన పరిస్థితి. చాలా పూరి గుడిసెల్లో వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. నిరుపేద పరిస్థితి. అటువంటి వాళ్ళకి మరి అలీం గారు ఆసరా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది. అలాగే మేడం గారు, MEO మేడం గారు ఇక్కడ రావడంతో ఇక్కడ CWSN చైల్డ్ని కూడా గుర్తించడం, సో వెంటనే మేడం గారు భవిత సెంటర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇలా జరిగింది. సో ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఆసరా ద్వారా మరిన్ని జరగాలని, అలాగే ఎక్కడ ఎలాంటి అవసరం ఉన్నా కూడా ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మరి అలీం గారు వారి యొక్క మిత్ర బృందం కూడా ఆదుకోవాలని కోరుతున్నాను. ఇంకా ఇతర భాష గారు, ఇతర ఉపాధ్యాయులు చాలామంది ఇందులో పాల్గొని, సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ దగ్గరలో పనిచేస్తున్నటువంటి టీచర్ల ద్వారా తెలిసినటువంటి ఈ కుటుంబాలకి అవసరం ఏదైతే ఉందో వాళ్ళు గమనించి వెంటనే వీరికి తెలియచేయగా వాళ్ళు వచ్చి ఇక్కడ వారికి కావాల్సినటువంటివన్నీ కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆ కుటుంబంలో CWSN చిల్డ్రన్ ఉండడం అనేది చూడడం జరిగింది. వెంటనే భవిత సెంటర్కి వీరి యొక్క పర్టికులర్స్ని అందజేయడం జరిగింది. ఇక్కడి నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి ఆ పిల్లాడికి కావాల్సినటువంటి CWSN చిల్డ్రన్కి ఏదైతే హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంటుందో, స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉందో అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేస్తూ వీరికి ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రారంభించినందుకు ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. వారందరికీ కూడా ఆసరా అనగా తోడు, ఆ తోడు ఇటువంటి కుటుంబాలకి ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని కరప మండల విద్యాశాఖ అధికారిని శ్రీమతి KB కృష్ణవేణి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ గ్రామంలో, వేళంగి గ్రామంలో ఒక 2 నిరుపేద కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5,000 రూపాయలు చొప్పున 10,000 రూపాయలు ఈరోజు నిత్యావసర సరుకులు, బియ్యం,
ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలు మరింత ముందు చేయడానికి మా స్నేహితులు, మా కుటుంబ సభ్యులు, మా ఉపాధ్యాయుల యొక్క సహాయ సహకారాలు నాకు ఎప్పుడు ఉంటాయని భావిస్తూ ఇటువంటి కార్యక్రమం మనంతా చేయడానికి మేము ముందుంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు. విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే జీవో 117 రద్దు చేయాలని బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బి మనోజ్ కుమార్, సి రమేష్ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ ఎన్జీఓ హోంలో బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని బహుజన టీచర్స్ అసోసియేషన్ సంఘాలను 26 జిల్లాల్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 11వ ఆర్థిక సంఘం నిధులను తక్షణమే విడుదల చేయాలని, 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని, డిఏ, ఐఆర్ఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం స్పందించి విద్యారంగాన్ని కాపాడేందుకు జీవో 117 రద్దు చేయాలని కోరారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బహుజనులకు అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే బహుజన టీచర్స్ అసోసియేషన్ మద్దతు పలుకుతుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ట్రెజరర్ పి ఆదినారాయణ, అసోసియేట్ ప్రెసిడెంట్ బి వెంకట్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం ముసలయ్య, సర్పంచ్ ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలని, ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు ప్రతి సంవత్సరం జరిగే విధంగా చట్టం చేసి చట్టాన్ని సరైన క్రమంలో అమలు చేయడానికి కృషి చేయాలని, దీనిలో భాగంగా కేవలము రికగ్నైజ్డ్ టీచర్లను మాత్రమే ఆహ్వానాన్ని పంపించి వారితో చర్చించడం కాకుండా ఇంకా రాష్ట్రంలో అనేకమైనటువంటి ఉపాధ్యాయ సంఘాలు, రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాలని, ఆ సంఘాలన్నింటినీ ఆహ్వానించాలి. అందులో భాగంగా బీటీఏని కూడా ఆహ్వానించాలని, బీటీఏ యొక్క సూచనలు, సలహాలు కూడా తీసుకొని ప్రభుత్వం ముందుకు సాగాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దీనిలో భాగంగా ప్రభుత్వం అమ్మఒడి ఇస్తారని చెప్పి తెలియజేశారు. అమ్మఒడి ఇంకా ఇవ్వలేదు. అదేవిధంగా అపార్లలో కొంచెం ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నింటినీ తొలగించడానికి సైట్లని కొంచెం త్వరగా ఎక్కువగా సామర్థ్యం పెంచే విధంగా చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా నామినల్ రోల్స్ పెంచడానికి కూడా సమయాన్ని కొంచెం ఎక్కువ కేటాయించాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయ సహకారాలు అన్నింటిని కూడా మేము ఏ విధంగా అయితే మేము ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించామో అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి హామీలన్నింటిని నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. మనకి ఇచ్చినటువంటి ప్రధానమైన హామీలు 117 జీవోని వచ్చిన ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే రద్దు చేస్తానని చెప్పారు. కానీ అది ఇంకా ఒక సంవత్సరం వాయిదా వేయడం జరుగుతుంది. ఇది కూడా జరగదనేది కూడా మాకు అనుమానంగానే ఉంది. ఇది పేపర్లలోనే ప్రకటన చేస్తున్నారు కానీ అధికారికంగా ఏమి ఇవ్వడం లేదు. కాబట్టి ఏదైతే ఇప్పటికే ఆ 117 జీవోల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల పైసలకు విద్యార్థులు బయటికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. అధికారంలో రాకముందు ఉపాధ్యాయుల పైన బోధనేతర కార్యక్రమాలు ఉండవని చెప్పారు. యాప్లు భారం తగ్గిస్తానని చెప్పారు. కానీ రోజుకొక యాప్ మేమేదైనా మాకు రావాల్సిన బకాయిలు కానీ మా న్యాయమైన కోరికలను ఏమైనా అడుగుతానని చెప్పి ప్రభుత్వం మా పైన ఈ యాప్ల భారం పెట్టి తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తూ ఉంది. విద్యార్థులకి విద్య కావాలి కానీ ఈ యాప్ల వల్ల మమ్మల్ని అనేక కార్యక్రమాలు విద్యను బోధించకుండా చేస్తూ పోతూ ఉన్నారు. ఇది మంచి పరిణామం కాదని చెప్పి కూడా వీటీఐ పక్షాన తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చారో యాప్ల భారాన్ని తగ్గించి బోధన పైన దృష్టి పెట్టే విధంగా పనిచేసే విధంగా చేయాలని చెప్పి కూడా వీటీఐ పక్షాన్ని తెలియజేస్తూ ఉన్నాం. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో డయాబెటిస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు డయాబెటిస్ ప్రాజెక్ట్ నిర్వహిస్తోందని లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. షుగర్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అదుపులో ఉంచుకోవచ్చునని డాక్టర్ వి వెంకట్రావు, డాక్టర్ బివి సత్యనారాయణ, డాక్టర్ డివివి సత్యనారాయణ, డాక్టర్ శివకుమార్, డాక్టర్ బివి సత్యనారాయణమూర్తి, లయన్స్ గవర్నర్ ఈశ్వర్ కుమార్, మాజీ గవర్నర్ లింగమల్లు కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఆదివారం లయన్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ జెమ్స్ కాకినాడ వారి సారథ్యంలో కాకినాడ పగోడా మున్సిపల్ హైస్కూల్లో ఉచిత షుగర్ వ్యాధి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ గవర్నర్ ఈశ్వర్ కుమార్, మాజీ గవర్నర్ లింగమల్లు కృష్ణమూర్తి మాట్లాడుతూ షుగర్ వ్యాధిగ్రస్తుల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉందన్నారు. షుగర్ వ్యాధికి తక్కువ ఖర్చుతో వైద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. వ్యాయామం, ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా పూర్తి స్థాయిలో కంట్రోల్లో ఉంచుకోవచ్చునన్నారు. ఇలాంటి వైద్య శిబిరాల వల్ల ఆధునిక వైద్య విజ్ఞానం అందరికీ అందుబాటులోకి వస్తుందన్నారు. అనంతరం డాక్టర్లను సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ గవర్నర్ బి కోటేశ్వరరావు, చిట్నీడి శ్రీనివాస్, జీఎల్టీ ఉమామహేశ్వర, మాజీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న, సర్వేశ్వరరావు, సభ్యులు నరసింహమూర్తి, మణిబాబు, మూర్తి, సతీష్, నాగేశ్వరరావు, రాజు, డాక్టర్ మెట్ట రాధా, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా డాక్టర్ వివి సత్యనారాయణమూర్తి గారు, వీరందరూ చాలా సీనియర్స్, ప్రొఫెషన్లో డాక్టర్ వృత్తిలో చాలా నిష్ణాతులు. ఈ రోజున వచ్చిన వారందరూ మనకి వారందరికీ రావడం మన అదృష్టంగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా వివి సత్యనారాయణమూర్తి గారు చాలా సీనియర్, ఇక్కడే డాక్టర్ గారు, మనకి టెంపుల్ స్ట్రీట్లో ఉంటారు. తర్వాత సిహెచ్వి శివకుమార్ గారు, ఫేమస్ సర్జన్, జనరల్ హాస్పిటల్, షుగర్ వ్యాధి అన్ని చూస్తూ ఉంటారు.
సజ్జను. అదేవిధంగా డివివి సత్యనారాయణ గారు, వారు పెద్ద మనకి ఎంతో సీనియర్ డాక్టర్. వారు కూడా మన ఇక్కడ సినిమా స్ట్రీట్ దగ్గరలో ప్రజలకు అందుబాటులో ఉండే డాక్టర్ గారు. చాలా కాస్ట్లీ ట్రీట్మెంటు. ఈ డయాబెటీస్ని మొదట్లో మనం ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసినట్లయితే దాన్ని మనం అదుపులో ఉంచుకొని డయాబెటిక్ కాంప్లికేషన్స్ అనేవి చాలా ప్రివెంట్ చేసుకోవచ్చు. మనం జాగ్రత్తగా మొదటి నుంచి కూడా ఎర్లీగా డిటెక్ట్ చేయాలి. ఎర్లీగా డిటెక్ట్ చేయాలంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్, అలాగే పోస్ట్ ప్రాండియల్ భోజనం చేసిన తర్వాత 1.5-2 గంటల మధ్యలో చేయించుకున్న తర్వాత HbA1c అనేది 3వ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్టులన్నీ కూడా చేయించుకుంటే మనం వెంటనే కనిపెట్టి ఇమీడియట్గా ట్రీట్మెంట్ మొదలెట్టినట్లయితే డయాబెటిక్ కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయగలం. ఆప్యాయత పెద్ద మిల్లుకో పిన్న మిల్లుకో ఎక్కడో ఇంటికి వెళ్తాం, ఇచ్చేస్తారు. తాగేస్తాం కదండి, ఏం చేస్తాం? పెంచుతాం దాన్ని 160 నుంచి 210, 250 పెరిగిందంట తిన్నాం మానేస్తాం, మనం చేస్తాం. ఇవన్నీ కూడా ఏంటంటే మన జీవన శైలి మార్చుకోవాలి. నిర్మోహమాటంగా మనకున్న వ్యాధిని మనం చెప్పగలగాలి. చెప్పి అమ్మ నాకు ఇది వద్దు, నాకు మజ్జిగ ఇవ్వండి, మంచినీళ్ళు ఇవ్వండి అని మనంతటా మనం చెప్తేనే వాళ్ళు మారుతారు. గుడికి తాగేస్తాం, రాత్రి సినిమాకి వెళ్తాం, చిప్స్ తినేస్తాం, బజ్జీలు తినేస్తాం, అన్నీ చేస్తాం. అంటే షుగర్ వ్యాధి అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు చెవి పొడి వచ్చిందనుకోండి చెవికి చేయించుకుంటాం, గుడికి వచ్చిందని గుడి చేయించుకుంటాం, లివర్కి వచ్చిందంటే లివర్కి కిడ్నీకి వస్తుంది. కానీ ఇది మాత్రం అలా కాదండి, అన్నింటిలోకి వెళ్తుంది. జెమ్స్ క్లబ్లో మెంబర్గా ఉన్నారండి. అలాగే అందుకని ఆయనైనా నేనైనా మాకు ఇక్కడ జరగాలి అన్నది ఎక్కువ కాన్సెప్ట్ కూడా ఉంది మాకు. అందుకని ఏదైనా కావాలంటే నా 36లో రావాలి, నా 37లో వాళ్ళు వీళ్ళందరికీ ఉపయోగపడాలి అనే ఆలోచనతో మీ అందరికీ ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. మీ అందరి సహకారం పూర్తిగా ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జెమ్స్ క్లబ్కి. అలాగే లింగమల కృష్ణమూర్తి గారి గురించి చెప్పాలండి, ఎందుకంటే ఆయన పెట్టాలి అనే తాపత్రయం, ఇవన్నీ ఏర్పాట్లన్నీ ఇలా కాదు, పర్వాలేదు మామూలుగా పెట్టిన వచ్చే సభ్యులు ఇవన్నీ ఉండాలి అంటూ ఆయన ఎంతో 1 month నుంచి కూడా ఈ ప్రోగ్రామ్ మీద మా వారు ఆయన ఇద్దరు అలాగే క్లబ్ మెంబర్స్ అందరూ కూడా చాలా దీని మీద బాగా చేసి ఇంత బాగా అరేంజ్ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. దేశాల్లో 44,000 క్లబ్లు, ఇలా 14 లక్షల మంది మెంబర్స్ ఉన్నాం. ఏదో సేవా కార్యక్రమం పెట్టిన దగ్గర నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాం. ఎక్కువగా కంటి చూపు మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది ముందు అంతా. ఇప్పుడులాగా అప్పట్లో ఆసుపత్రి ఉండేవి కాదు. కంటి వైద్యానికి సరైన సదుపాయాలు లేని సమయంలో ఎక్కడో అమెరికా నుంచి మిగతా దేశాల నుంచి కూడా ప్రాజెక్టులు ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ సక్సెస్ఫుల్గా కంటి హాస్పిటల్ పెట్టడం, చాలా మందికి, చాలా లక్షల మందికి, కొన్ని కోట్ల మందికి మేము లయన్స్ క్లబ్ ద్వారా కంటి ఆరోగ్యం, కంటి చూపు తిరిగి తేయడం, ఆపరేషన్ చేయించడం, ఇలాంటి ఎన్నో చేస్తాం. గివ్ ఏ లిటిల్ హోప్ ఫౌండేషన్ 3వ వార్షికోత్సవ వేడుకలను రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ చిన్నారుల మధ్య ఘనంగా నిర్వహించడం జరిగిందని ఫౌండర్ నాగేంద్ర కళ్యాణ్ తెలిపారు. వార్షికోత్సవ కేక్ ను చిన్నారుల మధ్య కట్ చేయించి స్నాక్స్, బుక్స్ అందజేయడం జరిగిందని అన్నారు. గత 3 సంవత్సరాలుగా తమ సంస్థ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగడం జరుగుతుందని అన్నారు. నిత్యాన్నదానం, మొక్కలు నాటడం, రక్తదానాలు చేయడం, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, పేద విద్యార్థులకు స్కూల్ ఫీజులు కట్టడం, బాలబాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని నాగేంద్ర కళ్యాణ్ తెలిపారు. సంస్థ ముఖ్య సభ్యురాలు ఆయేషా మాట్లాడుతూ 7గురితో మొదలైన గివ్ ఏ లిటిల్ హోప్ సంస్థ ఇప్పుడు 150కి చేరడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. దాతలు ముందుకు వచ్చి సహాయం అందిస్తే మరింత మందికి సేవ చేయడానికి తమ సంస్థ సభ్యులు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు నాగేంద్ర కళ్యాణ్, ఆయేషా, రమాదేవి, నవ్య చరణ్, స్వరూప్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇలానే మా ఫౌండేషన్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈరోజు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన మా గివ్ ఏ లిటిల్ హోప్ ఫౌండేషన్ మెంబర్స్ అయిన నాగేంద్ర, నవ్య, రమేష్, స్వరూప్ అండ్ చరణ్ అండ్ రమా గారికి కూడా ధన్యవాదాలను తెలియజేస్తున్నాము.
7 మెంబర్స్తో స్టార్ట్ అయిన మా ఫౌండేషన్ ఈ రోజు 150 మందితో ఉంది. ఇలాగే మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ఇంకా మేము ఫ్యూచర్లో ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్నీసు ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవ కార్యక్రమాలలో భాగంగా ఆదివారం దేవీపట్నం మండలం చిన్నారిగండి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో కాకినాడకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ చిన్నబిల్లి సత్యనారాయణ పాల్గొని గిరిజన ప్రజలకు ఆరోగ్య సూత్రాలను వివరించి వారికి వైద్య పరీక్షలను నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అలాగే మన్యంలో గిరిజనులకు బిస్కెట్స్, పాత బట్టలు, చెప్పులు, ప్లాస్టిక్, స్టీల్ సామాన్లు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నబిల్లి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ చట్టానికి కేటాయిస్తున్న నిధులు ఏ మూలకు చాలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు, జన సాంస్కృతిక మండలి జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి ప్రసాదరావు, కార్యదర్శి పల్లా శ్రీను, గిరిజన హక్కుల సాధనా సంఘం రాష్ట్ర కన్వీనర్ బచ్చల విప్లవ్ కుమార్, భీమ్ ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జన సాంస్కృతిక మండలి సభ్యులు శామ్యూల్, రాజు, సింహాచలం, విలియం షేక్స్పియర్లు పాల్గొన్నారు. పెరుగుతున్న డిమాండ్, కనీస వేతనాలు దృష్టిలో పెట్టుకుంటే సంవత్సరానికి సుమారు 2 లక్షల కోట్లు అవసరం. 48 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ దేశానికి కోట్ల మందికి అన్నం పెట్టే ఉపాధి హామీకి 2 లక్షల కోట్లు పెద్ద భారం కాదు. అదేవిధంగా 3 లక్షల కోట్లకు చేరుకుంటున్న రాష్ట్ర బడ్జెట్లో కనీసం 10% నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం లేదు. ఇప్పటికే కనీ విని ఎరుగని నిరుద్యోగ సమస్య, వ్యవసాయ సంక్షోభం, దారిద్ర్యం, ఆకలి చావులు సంభవిస్తున్న ఈ దేశానికి ఉపాధి హామీ చట్టం ఒక వరం లాంటిది. కనుక దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న ఈ చట్టాన్ని అదే స్ఫూర్తితో అమలు జరిగేలా పోరాడాలి. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శెట్టిబలిజ సంఘీయులంతా ఐక్యంగా ఉండాలి. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపు. అపార్ నెంబర్ నమోదులో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు క్లారిటీ ఇచ్చిన జిల్లా కలెక్టర్ షాన్ మొహాన్ సగిలి. ఎన్నికలు జరగని 6 గ్రామ పంచాయతీ దుస్థితిపై రాష్ట్ర అసెంబ్లీలో చర్చ. వివరాలను వెల్లడించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. కష్టించి పనిచేసే నాయకులను, కార్యకర్తలను తెలుగుదేశం గుర్తిస్తుంది. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఉద్ఘాటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం.
భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.